డౌటే లేదు, ఆ ఆనందగాడికి ఉరిశిక్ష ఖాయం. కరెక్ట్. నేను కూడా సరిగ్గా అలాగే అనుకుంటున్నాను. నువ్వా? ఎందుకొచ్చావు? నిన్ను కలవాలని. నిజం బాస్. నువ్వు నన్ను? నీకు నాతో ఏం పని? అయినా నువ్వు అన్నగాడి క్లోజ్ ఫ్రెండ్ కదా. ఆ మిత్రద్రోహి గురించి నా దగ్గర చెప్పద్దు బాస్. ఏంటి నమ్మలేకపోతున్నావా? నిజం బాస్. మొన్న కోర్టు దగ్గరే నీతో మాట్లాడదాం అనుకున్నాను. పక్కనే ఆదిలక్ష్మి గారు ఉండడం చూసి ఆగిపోయాను. ఊళ్ళో అందరూ ఆనంద్ నేను మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ అబద్ధం బాస్. ఆనంద్ కన్నీ తీసుకోవడమే కానీ ఏది ఇవ్వడం తెలీదు. అందుకే ఆ రాస్కల్ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష. నువ్వు ఆనంద్కి ఉరిశిక్ష పడాలి అంటున్నావా? నన్ను నమ్మమంటావా? చూడు బాస్, శత్రువు ప్లస్ శత్రువు ఈజుకట్టు మిత్రుడు అంటారు. స్వామినాన్ని చంపిన హంతకుడు ఆనందు నీకు శత్రువు. నా సుఖాన్ని సంతోషాన్ని తాళి కట్టిన భార్యను కూడా తన సొంతం చేసుకున్న వాడు నాకు శత్రువే. అందుకే ఈ క్షణం నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఇంకా డౌట్ ఏంటి? చెయ్యి కలుపు బాస్. వాడికి శిక్ష పడేలా చేయడమే మన టార్గెట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో బాస్, ఆనంద్ చాలా తెలివైనవాడు, మన ఊహకు మించి తెలివైనవాడు. ఎంత తెలివైనవాడైతే మనకేంటి బాస్? ఇరుక్కున్నాడు కదా. అదే సాక్ష్యాలన్నీ ఆనంద్కి వ్యతిరేకంగా ఉన్నాయి కదా అని. ఇప్పుడున్నాయి. ఫైనల్ హియరింగ్ దాకా ఉండకపోతే? ఏంటి నువ్వనేది? సాక్ష్యాల గురించి బాస్. స్వామినాయుడు మర్డర్ జరిగింది ఎక్కడ? దుర్గా లాడ్జిలో. ఆ దుర్గా లాడ్జికే మొన్న రోజు అనుకోకుండా వెళ్ళాను. దుర్గా లాడ్జ్కే? ఆ సంగతి కూడా చెప్పాలనే వచ్చాను. ఏ సంగతి? అదే, ఆ దుర్గా లాడ్జిలో ఉన్నాడే రూమ్ బై సూరిగాడు. పొద్దున్నే పని అయిపోయాక రాత్రికి సిట్టింగ్ వేద్దామనిపించి ఆ సూరిగాడిని పిలిచి ఓ హాఫ్ బాటిల్ తెమ్మన్నారు. మందు కొట్టేవాడికి కంపెనీ లేకపోతే కిక్కెక్కదని నీకు తెలుసుగా. నేను బాటిల్ ఓపెన్ చేయగానే నాలికి తడుపుకుంటున్న సూరిగాడిని మందేద్దాం కూర్చో అన్నాను. ఆ తర్వాత నీకు తెలియందేముంది? కడుపులో కాసింత హాటు పడితే హాట్ న్యూస్లన్నీ బయటకు వచ్చేసాయి. మాటల మధ్య మర్డర్ టాపిక్ రాగానే ఆ సూరిగాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నువ్వు వాడు ఫ్రెండ్స్ అట కదా, చాలా క్లోజ్ అట కదా. వాడు హోటల్ బాయ్. వాళ్ళ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? వాడికి నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏమో, ఆ సూరిగాడైతే స్వామినాయుడు గారి బామర్ది సురేష్ నాకు బాగా క్లోజ్ అని చెప్పాడు. సిటీకి వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తాడని కూడా చెప్పాడు. అబద్ధం. ఓకే ఓకే, మరి వాడు అలా ఎందుకు చెప్పాడు? అసలు వాడు నీకు తెలుసా లేదా? ఏమో, ఆ సూర్య ఎవడికి గుర్తు? ఎప్పుడేం ఫ్లాట్స్ కోసం వచ్చాడేమో. మన రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా. అవునవును, అంతే ఉంటుంది. ఆ సూరిగాడు లాంటి వాళ్ళు నీలాంటి బిజినెస్ పీపుల్ గురించి నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని కోతలు పోస్తూ ఉంటారు. అంతే అంతే, వేస్ట్ ఫెలో. సరే బాస్, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఈసారి మళ్ళీ లీజర్గా కలుస్తాను, సరేనా? బాయ్. సూరిగా, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేసి ఈసారి ఇంకా రాడేంటి? నమస్తే సార్, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు, మళ్ళీ ఏదైనా కసక్క? ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఒళ్ళు బలిసిందా? ఏంటి సార్, ఏమైంది? మోహన్తో నా గురించి ఏం చెప్పావు? ఏ మోహన్ సార్?
మొన్న దుర్గాలాజ్లో దిగాడే ఆ మోహనం. ఓ ఆసారా? ఆ సార్తోనే. ఏం చెప్పావు? నేను నీకు ఫ్రెండ్ అని చెప్పావా? మరిద్దరు బాగా క్లోజ్ అని చెప్పావా? సిటీకి వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తానని చెప్పావా? అవును చెప్పాను. అయితే ఏంటి? సూరి, నా సంగతి తెలిసి కూడా నువ్వు నోరు జారావు అంటే మ్యాటర్ చాలా దూరం పోతుంది. ఏంటి సార్ ధమ్కిస్తున్నారా? చేసిన తప్పుకు భయపడాల్సింది నేను కాదు, మీరు. ఏంటి అంత దమ్ము వచ్చిందా? నేను తలుచుకుంటే నీలాంటి వాణ్ణి నలిపినట్టు నలిపేస్తాను. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్విలా ఎదురు తిరుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే నీకు తెలిసిన నిజాన్ని నీతో పాటే సమాధి చేస్తాను. సారు, ఈ సాక్ష్యం నా దగ్గర ఉన్నంతసేపు నువ్వు నన్నేం చేయలేవు. దుర్గాలాడ్జిలో స్వామినాయుడిని హత్య చేసింది నువ్వే అని నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటి చాలు. అరవకు. నేను గనక ఈ సాక్ష్యాన్ని బయట పెట్టానంటే ఆనంద్ జైలు నుంచి బయటకి, నువ్వు శాశ్వతంగా జైలు లోపలికి. సూరి, ఇన్నాళ్ళు దీన్ని చూపించగదు నన్ను బ్లాక్మెయిల్ చేశావు. నా దగ్గర నుంచి వేలకు వేలు డబ్బులు గుంజావు. ఇప్పుడేం చేస్తావు? ఏంటి భయం వేస్తుందా? చచ్చిపోయే ముందు స్వామినాయుడి కళ్ళల్లో కూడా ఇలాంటి భయాన్ని చూశాను. రుణశేషాన్ని శత్రుశేషాన్ని మిగల్చకూడదు అంటారు. పొర్రపాటును కూడా మిగల్చను. స్వామినాయుడిని ఎక్కడికి పంపించానో నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను. కత్తి కింద పడై. ఈ సాక్ష్యం నా దగ్గర ఉన్నంతసేపు నువ్వు నన్నేం చేయలేవు. దుర్గాలాడ్జిలో స్వామినాయుడిని హత్య చేసింది నువ్వే అని నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటి చాలు. ఏంటి భయం వేస్తుందా? చచ్చిపోయే ముందు స్వామినాయుడి కళ్ళల్లో కూడా ఇలాంటి భయాన్ని చూశాను. తప్పించుకోలేవు మిస్టర్ సురేష్. అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక లొంగిపో. ఆనంద్ నిర్దోషి అని, ఆ స్వామినాన్ని హత్య చేసింది నువ్వే అని నిరూపించడానికి ఈ సాక్ష్యం చాలు. మిస్టర్ సురేష్, చెప్పు, ఆ స్వామినాయుడిని ఎందుకు హత్య చేశావు? అవును, స్వామినాయుడిని హత్య చేసింది నేనే. ఎందుకంటే 6 ఏళ్లుగా స్వామినాయుడిని నమ్ముకొని ఉన్నాను. అతని కోసం రాత్రింబవళ్ళు కుక్కలా పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే నా చెమటని రక్తాన్ని తన అభివృద్ధి కోసమే ధారపోశాను. ఇంత చేసి నాకు స్వామినాయుడు ఏమిచ్చాడు? పైకి మాత్రం తన వ్యాపారంలో నేను భాగస్వామినని అందరి ముందు చెప్తూ, కుక్క ముందు ఎండిపోయిన ఒక ఎముకను విసిరేసినట్టు ఒకే 1% వాటాని నా మొహాన పడేశాడు. అక్కడికి ఎన్నోసార్లు బావని అడిగాను, బతిమిలాడాను, నా వాటా కొంచెమైనా పెంచు బాబా అని. అయినా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు నాయుడు బావని ఆనంద్ చంపుతాను అని రెచ్చిపోతూ బెదిరించిన క్షణంలోనే అదే పని నేను చేస్తే అని ఆలోచించాను. ఆ రాత్రంతా బాగా ఆలోచించాను. Two birds with one shot. బావ అడ్డు తొలిగిపోతుంది, ఆనంద్ జైలుకి పోతాడు, అంతే. ఆ నిర్ణయానికి రాగానే నేనే గొంతు మార్చి ఫోన్ చేసి ఆనంద్లా నటిస్తూ ఓ రాత్రివేళ నాయుడు బావని బెదిరించాను. ఫోన్లో తనను చంపుతానని బెదిరించిన ఆనందే అని నాయుడు బావ నమ్మేశాడు. ఇంట్లో అక్కని, ఊళ్ళో అందర్నీ ఒకవేళ బావకి ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు కారణం ఆనందే అని నమ్మకం కలిగేలా చేశాను. ఇక మిగిలింది స్వామినాయుడిని ఫినిష్ చేయడం.
బిజినెస్ పని మీద వెళ్ళి ఓ రాత్రి వేళ ఒంటరిగా తన కారులో వస్తున్న నాయుడిని నా మనుషుల చేత వ్యాన్లో వెంటాడేలా చేసి భయపెట్టాను. నేననుకున్నట్టే ఆ రాత్రి బావ దుర్గా లాడ్జిలో దిగాడు. ఓ గంట తర్వాత నేను అదే లాడ్జికి వెళ్ళాను. సురేష్ నువ్వా? నేనిక్కడ ఉన్నట్టు. నువ్వు ఇందాక ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నా బావా. నిన్న ఆనందగడి మనుషులు ఫాలో చేస్తున్నారని తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదనుకో. అక్కకైతే ఏడుపుతో మాటే బయటికి రాలేదు. అవునరా, ఆ రాస్కెల్ ఆనంద్ గాడు నన్ను చంపడానికి మనుషుల్ని పంపిస్తాడా? చూస్తాను. సిటీకి వెళ్ళగానే వాడెంత చూస్తాను రేపే. నువ్వు మాత్రం మంచి టైంకి వచ్చావురా. బావా, నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసా కూడా నేను సిటీలో ఎలా ఉంటాను? అందుకే వచ్చేసాను. థ్యాంక్స్ రా సురేష్. నువ్వురా ఫ్రెండు అంటే. వాడు ఆనంద్ గాడు. బావా వదిలే, ఇప్పుడు నువ్వు సేఫే కదా. అవునరా, ఇందాకటిదాకా లోపల టెన్షన్గానే ఉందిరా. ఇప్పుడు నువ్వు వచ్చావు చాలు, ఇంకా నాకు ఏ టెన్షన్ లేదు. నేను బతికుండగా నీ ఒంటి మీద ఏగనైనా వాళ్ళనిస్తానా బావా? అన్నీ మర్చిపో, హ్యాపీగా మందే. రే, వాడికి నేను ఎంత చేశానురా. బిజినెస్లో ఏబిసిడీలు కూడా తెలియని వాడికి అన్నీ నేర్పిస్తే ఈ స్వామినాయుడినే మోసం చేద్దాం అనుకుంటాడ్రా వాడు. వాడిని ఏం లాభం బావా? గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుంది అంటారు. అంటే నేను వెదవనా, వేస్ట్ గాడనా నీ ఫీలింగ్? లేకపోతే ఏంటి బావా? వాడెవడు? నువ్వు నేను కలిశాక మధ్యలో వచ్చిన గొట్టంగాడు. నువ్వేమో వాడు గొప్ప సమర్థుడు అన్నట్టు నువ్వన్నిటికీ సపోర్ట్ చేసావు. నీకోసం ప్రాణం ఇచ్చే నాకు హ్యాండ్ ఇచ్చావు. సురేష్, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నిజం నిజం మాట్లాడుతాను బావా. ఏంట్రా, ఏంటి బోర్డు నిజం? ఏంటా? ఇన్నాళ్ళుగా నిన్నే నమ్ముకొని కుక్కలా నీ కింద పనిచేస్తున్నా. పేరుకేమో బిజినెస్ పార్ట్నర్ని, నా వాటా మాత్రం 1%. న్యాయమా చెప్పు బావా? నాకు 1%, వాడికి 40%. నార్మోయిరా, రూపాయి టికానాలని నీకు 1% ఇవ్వడమే ఎక్కువ. రూపాయి కూడా త్రికోణం లేని వాడినా? రూపాయి కూడా త్రికోణం లేని వాడినా? స్వామినాయుడిని చంపేశాను. రియల్టర్ స్వామినాయుడి హత్య కేసులో అసలు హంతకుడు సురేషే అని ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాధారాలతో విన్నవించడం వలన, అసలు హంతకుడు సురేషే అని ఈ కోర్టు విశ్వసించడం వలన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 350, 351 అండ్ 302 ప్రకారం ముద్దాయి సురేష్ నేరస్తుడిగా భావిస్తూ యావజ్జీవ కారాగార శిక్షని విధించడమైనది. ఇన్నాళ్లు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆనంద్ని ఈ కేసులో నిర్దోషిగా భావిస్తూ కోర్టు వారు విడుదల చేయడమైనది. మరియు జరిగిన హత్యని కళ్ళారా చూసి కూడా చట్టానికి సహకరించకుండా తన స్వార్థం కోసం హంతకుడితో చేతులు కలిపిన ముద్దాయి సూర్యుడికి 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఈ కేసులో ఎంతో తెలివిగా వ్యవహరించి తగిన సాక్ష్యాలను సంపాదించి ఈ మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు ఎంతగానో సహకరించిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మోహన్ గారిని ప్రత్యేకంగా అభినందించడమైనది. థ్యాంక్ యూ. దుర్మార్గుడా, నిన్ను తోడబొట్టినోళ్ళ చూసుకున్నాను కదరా. అక్క అని పిలుస్తూనే నా పసుపు కుంకాలు చేర్పేయడానికి నీకు చేతులు ఎలా వచ్చారా దుర్మార్గుడా?
సంధ్య, మోహన్. మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిపార్ట్మెంట్ చేయలేని పని మీరు చేశారు. మిస్టర్ అర్జున్, ఆనంద్ నా ప్రాణమిత్రుడని చెప్పుకోవడానికే కాదు, కాపాడుకోగలిగాను. ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు. మోహన్, ఫస్ట్ టైం రోడ్డు మీద కారు యాక్సిడెంట్ కాకుండా సేవ్ చేశావు. సెకండ్ టైం కన్స్ట్రక్షన్ సైట్ మీద నుంచి పడిపోకుండా కాపాడావు. థర్డ్ టైం ఇప్పుడు నాకు ఉరిశిక్ష పడకుండా నా ఊపిరి నిలబెట్టావు. ఇన్నిసార్లు కాపాడిన నిన్ను భగవంతుడే అనాలి. హలో, నాకు ఇంకా చాలా కాలం సుఖంగా బతకాలనుంది. అప్పుడే దేవుళ్ళలో కలిపేద్దు. ఓకే, పదండి. ఓకే సంధ్య, కూర్చో సంధ్య. మోహన్, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఎంత? మాటల్లో చెప్పుకోలేనంత, గుండెలో దాచుకోలేనంత. అసలు నేను నిర్దోషిగా నిరూపించబడి బయటికి వస్తానని అనుకోలేదు. జైల్లోంచి రిలీజ్ అవుతానని ఊహించనే లేదు. మోహన్, నువ్వే నా కోసం రిస్క్ చేసావు, నా ప్రాణాన్ని సేవ్ చేసావు. నాదే ఉంది బాస్. ఆ మాటకొస్తే సంధ్య నీకోసం చాలా పెద్ద రిస్క్కి సిద్ధపడింది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏ ఆడది చేయనంత రిస్క్. అంత పెద్ద రిస్క్ ఏంటది సంధ్య? చెప్పు సంధ్య, ఆనంద్ అడుగుతున్నాడుగా. పోనీ నేను చెప్పనా? నేనే చెప్తాను. ఏంటది సంధ్య? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. ఏం లేదంటావేంటి సంధ్య? ఆనంద్ కోసం అంత రిస్క్కి సిద్ధపడి కూడా. సంధ్య, నిజం చెప్పు, ఏంటది? అంటే అది అది అరే, నీ నోటితో నువ్వు ఒప్పుకునేదే కదా, చెప్పడానికి సందేహిస్తావెందుకు? చెప్పు చెప్పు సంధ్య. చెప్పే సంధ్య. అది అది అదేంటంటే ఎల్కేజీ స్టూడెంట్లా అది అది ఏంటి సంధ్య? ఒప్పుకోవడానికి ఉన్న గట్స్ చెప్పుకోవడానికి కూడా ఉండాలి. ఆనంద్, అసలు ఏం జరిగిందంటే అదే ఆ లాయర్ ఏబిసిడి తిట్టుగా ఉన్నాడు చూడు. ఈ కేసుని టేకప్ చేయడానికి ముందు అసలు ఆనంద్ నిర్దోషి అనడానికి ఆధారం ఏంటి, ఒకవేళ ఆనంద్ ఈ హత్య చేసుంటే అని అడిగాడట. అప్పుడు సంధ్య ఏమందో తెలుసా? నా భర్త నిర్దోషి అని ప్రగాఢమైన నమ్మకం అందట. నీ నమ్మకం ఒకవేళ తప్పైతే అని అడిగాడట. ఒకవేళ నా నమ్మకమే గనక తప్పైతే నిజంగా ఆనంద్ ఈ హత్య చేసుంటే ఊరి తీయండి అందట. నాకు లాయరే చెప్పాడు. చూసావా, ఆ లాయర్ని ఒప్పించడానికి సంజయ్ ఎంత రిస్క్ చేసిందో. సంధ్య, నీకు నా మీద అంత నమ్మకం? అంత నమ్మకం అని అడుగుతావేంటి బాసు? సంధ్యకి నీ మీద కొండంత నమ్మకం. అంతేకాదు, నీ కోసం ఇంతకన్నా చాలా పెద్ద రిస్క్ కూడా రెడీ అయింది. ఇంకా చాలా పెద్ద రిస్క్? ఏంటది? బాగుంది, అన్నీ నేనే చెప్పాలా? ఈసారి తనని చెప్పమను. రెడీ అయిన ఆ రిస్క్ ఏంటది సంధ్య? చెప్పవేం సంధ్య? పోనీ అది కూడా నేనే చెప్పానా? వద్దు మోహన్, సంధ్యకి చెప్పడం ఇష్టం లేనట్టుంది. ఇప్పుడే కాదు, ఫోర్స్ చేసి సంధ్యను ఒప్పించడం నాకెప్పుడు ఇష్టం ఉండదు. ఎనివే, నువ్వు సంధ్య నా కోసం ఎంతో కష్టపడ్డారు. నిజంగా చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. రా సంధ్య.
మొహానికి మల్లెపూలు. సంధ్య, ఇక వెళ్దామా? వెళ్తారా? ఎక్కడికి? మా ఇంటికి. ఈ క్షణం నుంచి సంధ్య మా ఇంట్లో, మా స్వీట్ హోమ్లో మిస్సెస్ మోహన్గా ఉండబోతుంది.